మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ నగరం మరింత అద్భుతంగా ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటుంది. దానికి నిదర్శనమే ట్రాఫిక్ సిగ్నల్స్. ఏదైతే గత కొన్నాళ్లుగా పనిచేయకుండా ఉన్న సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించారు. అలాగే ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో 18 ప్రాంతాలను గుర్తించి నూతనంగా కూడా సిగ్నలింగ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటు సిగ్నల్ జంపింగ్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయో వాటిని కఠినతరం చేశారు. ఎందుకంటే తరచూ కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించేందుకు ముఖ్య కారణాలైన ఏదైతే సిగ్నల్ జంపింగ్ కానివ్వండి, లేదంటే త్రిబుల్ రైడింగ్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్లు కానివ్వండి, ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వీటన్నిటిని కూడా నివారించేందుకు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాకినాడలో 18 చోట్ల ఈ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు జీబ్రా క్రాసింగ్ లైన్ దాటిన వెంటనే కూడా వాళ్ళకి ఆన్లైన్ లో చలాన్ పడే విధంగా కూడా సీసీ కెమెరా నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేశారు. మనతో పాటు సిఐ రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. మొన్నటితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది కూడా మళ్ళీ పునరుద్ధరించారు. అలాగే కొత్త కొత్త ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే సమస్యాత్మక ప్రాంతాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నూతనంగా ఏర్పాటు చేశారో ఈ సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను కూడా అమర్చారు కదండి. ఇది ఏ విధంగా పనిచేస్తాయి? ఇప్పుడు ఈ ట్రాఫిక్ మనకి ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు కాకినాడ పట్టణంలో సుమారు 11 ప్రాంతాల్లో, మరి ఒక 2 ప్రాంతాల్లో కూడా జరుగుతుంది ప్రాసెస్. 11 ప్రాంతాల్లో ఇప్పటికే ఆల్రెడీ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అస్తవ్యస్తంగా ఉండేటువంటి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం. అంటే ఎలా పెడితే అలా వాహనాలు దాటడం ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ అవ్వడం, తద్వారా రోడ్డు ప్రమాదాల బారిన పడడం, ఇటువంటి జరగడమే కాకుండా ప్రాణాలను కోల్పోతున్నారు ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్లో. ఈ రోడ్ల యొక్క యాక్సిడెంట్స్ని తగ్గించడం, అదేవిధంగా అత్యవసర వాహనాలు అయినటువంటి 108 కానీ, ఫైర్ అంబులెన్స్ సర్వీసెస్, ఈ అన్ని వాహనాలని కూడా ఎటువంటి బ్యారియర్స్ లేకుండా, అవరోధాలు లేకుండా ట్రాఫిక్ని ఫ్లోగా వాహనాలు వెళ్ళేటట్టు చేయడం, అదేవిధంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ పోలీస్కి పూర్తిగా ఉపయోగపడుతున్నాయి. సో ఈ ట్రాఫిక్ పోలీస్కి ఉపయోగించిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్టాపర్స్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాపర్స్ లైన్ దాటి ముందుకు వెళ్ళడానికి చూస్తున్నారు. ముందు వెళ్ళే క్రమంలో ఈ RLVD కెమెరాస్ను ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి RLVD కెమెరాస్ అంటే రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే ఏదైతే వాహనం ఈ స్టాపర్ లైన్ దాటి వెళ్తుందో ఫ్రంట్ టైర్ వాటిని ఆటోమేటిక్గా అవి క్యాప్చర్ చేసిన దాన్ని కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేయడం, కంట్రోల్ ద్వారాగా ఆ వాహనం రిజిస్ట్రేషన్ అయినటువంటి ఫోన్ నెంబర్కి మెసేజ్ వెళ్తుందనమాట. మెసేజ్ ఆ వాహనం ఏ టైంలో, ఏ డేట్లో, ఏ ప్రదేశంలో, ఏ టైం ఎన్నింటికి ఇక్కడ రెడ్ సిగ్నల్ దాటడం జరిగింది, స్టాపర్ లైన్ దాటడం జరిగింది అనేటువంటిది సమాచారం వాహనదారుడికి నేరుగా మెసేజ్ రూపంలో కానీ లేదా వాట్సాప్ రూపంలో కానీ నేరుగా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోవడం ద్వారాగా అతను ట్రాఫిక్ వైలేషన్ ఏ నేరం చేశాడు, ట్రాఫిక్ వైలేషన్ దానికి ఎంత జరిమానా, ఇవన్నీ కూడా దాంట్లో స్పష్టంగా మెసేజ్లో అతనికి తెలియజేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఆన్లో ఉన్నప్పుడు, రెడ్ లైట్ కానీ, గ్రీన్ సిగ్నల్స్ కానీ, ఎల్లో సిగ్నల్స్ కానీ ఆన్లో ఉన్నప్పుడు, సిగ్నల్స్ ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు వాహనాలను స్టాపర్ లైన్ దగ్గర మాత్రమే ఆపాలి. స్టాపర్ లైన్ దాటి ఆపినట్లయితే ఆటోమేటిక్గా కెమెరాస్ RLVD రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్ అవి స్కాన్ చేసిన మరుక్షణమే మెసేజ్ రూపంలో వాళ్ళకి చేరుకోవడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త, వాహనదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ స్టాపర్ లైన్స్ ఈ వైలేషన్ ద్వారాగా చలాన్ల బారిన పడకుండా ఉండవలసిందిగా మేము ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రత్యేకంగా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ముఖ్యంగా మీరు అన్నట్టు ఆ లైన్ దాటితే చలాన్ పడుతుంది. చాలా మందిలో దీని పట్ల అవగాహన లేదు. అంటే కొన్నాళ్లుగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి పనిచేయడం లేదు. సో మాన్యువల్ గా వెళ్ళడం అలవాటు అయిపోయింది. కొత్తగా వీటిని పునరుద్ధరించినప్పటికీ కూడా ఆ లైన్ దాటితే చలాన్ పడుతుంది అన్న విషయం చాలా మందికి అవగాహన లేదు. సో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు? ఇది మేము ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని ప్రతిరోజు మా దగ్గర ఉన్నటువంటి 4 SIలని కూడా జంక్షన్స్కి రొటేషన్గా వేసుకుంటూ ఆ రొటేషన్ దగ్గర స్టాపర్ లైన్స్ దగ్గరే ఈ వాహనాలు సిగ్నల్స్ ఆపిన చోటనే మేము అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు దాటితే ఎటువంటి నేరం అవుతుంది, రెడ్ లైట్ 2 రకాలైనటువంటి దీంట్లో ఇంపోజిషన్స్ ఉన్నాయి. రెడ్ లైట్ వైలేషన్ ఒకటి, సిగ్నల్ స్టాపర్ లైన్ దాటి సిగ్నల్ జంపింగ్ ఒకటి. ఈ 2 హెడ్స్ ప్రకారంగా ఏ రకంగా వాళ్ళకి జరిమానాలు పడతాయి అనేటువంటిది పూర్తిగా
వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాహనదారులందరికీ కూడా. తద్వారా వాహనదారుల్లో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. గ్రాడ్యువల్లీ ఈ ప్రాబ్లం అనేటువంటిది వాహనదారులందరిలో అవగాహన కల్పించడం ద్వారా గ్రాడ్యువల్లీ ఈ సమస్య అయితే చాలా వరకు రెక్టిఫై అవుతుంది. సార్ మొత్తం 18 ప్రాంతాలను గుర్తించి అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు కదా సార్, ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాల్లో ఇది కంప్లీట్ అయింది? ఇప్పటికీ 11 ప్రాంతాల్లో సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక 2 ప్రాంతాలలో కూడా సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 13 ప్రాంతాల్లో మొత్తం సిగ్నల్స్ అనేటువంటి వర్క్ కంప్లీట్ అవుతుంది. కెమెరాస్ కూడా మొత్తం అన్ని చోట్ల ఇన్నింటిలో కూడా RLVD కెమెరాస్ని ఫిక్సప్ చేయడం జరిగింది. RLVD కెమెరాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్ సిగ్నల్ వైలేషన్, సిగ్నల్ జంపింగ్, ఈ 2 హెడ్స్ కింద ఎవరైతే వాహన ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళని క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ దిశలో వాళ్ళందరికీ కూడా జరిమానాలు విధించడం జరుగుతుంది. సార్ ఈ చలాన్ పడుతుంది కదా సార్, ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి సార్? ఈ మోస్ట్లీ ఈ నెలాఖరు నుంచి ఇది ఇంప్లిమెంట్ అవ్వచ్చు. అన్ని చోట్ల కూడా బిగించారు. ఒకసారి శాంపుల్ ట్రయల్ కూడా వేసి చూశారు, అవి ఫంక్షనింగ్ బాగానే ఉన్నాయి. ఇది తర్వాత మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ సార్ యొక్క ఉత్తర్వులు, మా ఏఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు లోబడి ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్ రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయేది యువత ఎక్కువగా ఉంటున్నారు. సిగ్నల్ జంపింగ్ కానివ్వండి, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఎక్కువగా స్టూడెంట్స్ నే చూస్తున్నాం. సో కాలేజెస్ లో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు? కాలేజెస్లో ప్రత్యేకంగా ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ఎక్కువగా కుర్రవాళ్ళు బైక్ స్టంట్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ టీనేజ్ వయసులో. అటువంటివి మేము అన్నీ కూడా ఒక సపరేట్గా లిస్ట్ తయారు చేసుకుని దానికోసం లెర్నింగ్ బై డూయింగ్, అంటే పాత వీడియోస్ ఏదైతే ఈ ఓవర్ స్పీడ్ నడపడం వల్ల జరిగేటువంటి ఇంపాక్ట్స్, అనర్థాలు, తద్వారా ఇవన్నీ వాళ్ళ జీవితాలు ఎంత ప్రభావితం చూపెడుతుంది అనేటువంటిది అన్నీ కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేసి విపులీకరించి వీడియోస్ చూపించడం ద్వారాగా మేము స్టూడెంట్స్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందమ్మా. ఇది జీబ్రా లైన్, ట్రాఫిక్ ఆగిన సమయంలో పాదచారులు దాటడానికి కోసం ఈ జీబ్రా లైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టాపర్ లైన్. ఈ స్టాపర్ లైన్లో వాహనదారుడి యొక్క ఫ్రంట్ వీలు ఇక్కడికి ఆపాలి. ఈ వాహనదారుడి యొక్క ఫ్రంట్ వీల్ దాటి ఎదురుకొచ్చిన క్రమంలో RLVD కెమెరాస్, రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్, ఆ కెమెరాస్ ఆటోమేటిక్గా స్కాన్ చేయడం జరుగుతుంది. వెనకాల ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ను స్కాన్ చేయడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ను స్కాన్ చేసి దాని కంట్రోల్కి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఆ కంట్రోల్ నుంచి వాహనదారుడి యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అతని యొక్క ఫోన్ నెంబర్కి మెసేజ్ రూపంలోనో వాట్సాప్ రూపంలోనో నువ్వు సిగ్నల్ జంప్ అయ్యారు కాబట్టి మీరు ఎక్కడ ఏ టైంలో, ఏ డేట్లో, ఏ టైంలో ఎక్కడ సిగ్నల్ జంప్ అయ్యారు అనేటువంటిది ఒక ఫైన్ రూపంలో, మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో వాహనదారుడికి నేరుగా చేరుకుంటుంది అనమాట. ఇదే నేరం మళ్ళీ సిగ్నల్ జంప్ రెండోసారి చేస్తే అతనికి వాహనదారుడికి ఫైన్ జరిమానా మరి 2 చేస్తారు. సో చూసారు కదండి, మొత్తం 18 ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అయితే పునరుద్ధరిస్తున్నారు. కాకినాడ నగర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ సిగ్నల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జీబ్రా క్రాసింగ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ దాటి కాస్త ముందుకు వస్తే గనక ఇక్కడ ఏర్పాటు చేసిన కెమెరా ఏదైతే ఉంటుందో అది జస్ట్ ఆ బైక్ ఫ్రంట్ టైర్ ఆ లైన్ దాటి రాగానే ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. సో దీని ద్వారా ఈ వాహనదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేరుగా చలాన్ అనేది వాళ్ళ ఫోన్ కి మెసేజ్ రూపంలో వెళ్తుంది. సో చాలా మంది చిన్న లైనే కదా, కొంచెం ముందుకు వస్తే ఏముందిలే అంటూ కూడా చాలా మంది ఈ లైన్ క్రాస్ చేస్తూ కాస్త ఫ్రంట్కి వస్తూ ఉంటారు. కానీ ఇది ఎంత ప్రమాదమో ఎవరికీ తెలియడం లేదు. దీని పట్ల కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులంతా కూడా దీనిపై అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈ జీబ్రా క్రాసింగ్ లైన్ దాటకుండా ఉండినట్లయితే గనక ఓకే, కానీ అది కాస్త ముందుకు వస్తే గనక ఒక టైర్ దాన్ని దాటి వెళ్ళినా సరే ఈ కెమెరా క్యాప్చర్ చేయడం ద్వారా చలాన్లు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు అందరూ వాహనదారులంతా కూడా దీన్ని గుర్తించాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. మొత్తం 18 ప్రాంతాలకు గాను ఇప్పటి వరకు 11 ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు కెమెరాస్ ని కూడా ఏర్పాటు చేశారు. నిరంతరం కూడా ఈ కెమెరాస్ పర్యవేక్షణలో వాహనదారులు ఒకవేళ ఈ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, లేదంటే జీబ్రా క్రాసింగ్ దాటి వచ్చినా కానీ ఇటువంటి వాటిల్లో చలాన్స్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులంతా కూడా దీన్ని గమనించాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.